మినిమం ఇప్పుడు కుట్టిన తర్వాత ఐరన్ చేసి ట్యాగ్ చేసి ఇవన్నీ చేసి ఇక్కడ హ్యాపీగా కూర్చొని చేస్తారు. కానీ ట్రాన్స్పోర్టేషన్కి ఉమెన్కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళే ఆడపిల్లలు అండ్ల పెట్టి ఆటోలు ఎక్కడము లేకపోతే డీసీఎంలు ఎక్కాలంటే కూడా వాళ్ళ భర్తలు ఎట్లా వేరే ఫీలింగ్ ఉంటుంది. డీసీఎం ఎక్కిపోతున్నావా నువ్వు అని ఉంటుంది. కాబట్టి దీని రిసీవింగ్ కూడా వాళ్ళే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైతే ఉందో హబ్బులాగా వాళ్ళు వచ్చి తీసుకుపోతే బాగుంటుందని వాళ్ళు కోరడం జరిగింది. అయితే ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ కూడా 4,000 5,000 అవుతుంటే వాళ్ళకు 1 అంత బోంగా కూడా కుట్టంగా కూడా అందుకోసం ఈచ్ క్యాండిడేట్ ఒక డ్రెస్కు 30 to 40 రూపీస్ పడుతుంది. 75 రూపాయల కుండీలకు, కాజాలకి, ట్రాన్స్పోర్టెడ్కి, దారాలకి, ఐరన్కి ఇవన్నీ చేసుకునే వరకే వాళ్ళకు అంత బొంగ 75 40 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు పడుతుంది ఒక డ్రెస్ మీద. కాబట్టి అది ఒకటి వాళ్ళు అడుగుతున్నారు. అవి ఏంటంటే క్లాత్ మొత్తం ఇట్లా స్టెప్ బై స్టెప్ జిల్లా నుంచి మండలాలకు ఎంఈఓ వస్తుంది. ఎంఈఓ నుంచి ఇక్కడికి వీళ్ళు పోయి తీసుకొచ్చుకోవాలి. లేదంటే సెర్ప్ ఆఫీస్ పోయినా మన మండల సమైక్య ఆఫీస్ ఉంటుంది. మండల ఆఫీస్ నుంచి పెడితే మన వాళ్ళనే తీసుకొచ్చుకోవాలి. ఇది అదొకటి. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయినా భయం, మనం వచ్చి తీసుకొచ్చుకున్నారమ్మా జాగ్రత్త పోయి రెంటికి అని మనం ఫాలోఅప్ చేయాలి. అది ఒకటి మనకు లేకుండా ఉంటే బాగుంటుందేమని మా ఒపీనియన్ అండి. డబ్బులు ఫస్ట్ మనకు మేడం సిఓ మేడం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఏదైతే మనం ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో మొత్తం వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్ అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మనకి డబ్బులు తీసుకొచ్చి జిల్లా మహిళా సమైక్యలో వేపిస్తుంది. సెర్పు నుంచి డైరెక్ట్ జిల్లా మహిళా సమైక్యలో వేపిస్తుంది. జిల్లా సమైక్య నుంచి మండల సమైక్యకు వచ్చి పడుతున్నాయి. మండల సమైక్య నుంచి ఎవరైతే కుట్టిరో ఇది జియాపల్లి కుట్టింది. జియాపల్లి వివో ఉంటుంది గ్రామ సమైక్య. ఆ అకౌంట్లో వేసేస్తే ఆ అకౌంట్ నుంచి ఒక చెక్ తీర్మానం రాస్తారు. బుక్లో మినిట్స్ ఉంటుంది. ఆ మినిట్స్లో పలాని జియాపల్లి హబ్లో 16 మంది వాళ్ళు ఇట్లా కుట్టిరు, లేకపోతే 50 మంది కుట్టిరు, పలాని లక్ష్మి పద్మ సరితంట్ల పేర్లు ఉంటే ఒకటే చెక్ రాస్తారు. దానికి సపోర్టింగ్గా ఒకటి లెటర్ పెడతారు. లెటర్ పెట్టి నెఫ్ట్ కొడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 డ్రెస్సులు కుట్టింది, సఫియా 100 డ్రెస్సులు ఇంటూ 75 రూపాయలు టోటల్ ఎంత ఆ అమౌంట్ ఆమె కింద సపోర్టింగ్ ఉంటుంది. టోటల్ ఓవరాల్ ఒకటే చెక్ 3 లక్షల 2 లక్షల ఎంత వస్తుంది అంత. అది డివైడెడ్ నెఫ్ట్లో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అకౌంట్ నెంబర్లో క్యాష్ ఇవ్వరు. అకౌంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా అలా కొట్టేస్తారు. లేకపోతే ఎస్ఐజీ అకౌంట్ ఒక ఎక్సైజ్ తరఫున కుడితే ఎస్ఐజ్లో 10 మంది కుట్టిరు అనుకో ఎస్ఐజీకి వెళ్ళిపోతుంది. అట్లా చేస్తాం. చేతులు మాత్రం క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండవు. ఎవ్వరం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కింది వరకు నో క్యాష్ ఇన్ హ్యాండ్, ఎవ్రీథింగ్ ఇన్ చెక్ అండ్ నెఫ్ట్. ఇవి డోనర్స్ ఇచ్చారు. కానీ మనకి వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు మన ఒక ప్రాజెక్ట్ వచ్చాం కదా, మాకు మిషన్స్ కావాలి, మీరు ఇస్తారా, సెరపు నుంచి ఇప్పిస్తారా, లేకపోతే డోనర్స్ నుంచి ఇప్పిస్తారా, మాకు పెద్ద మిషన్ ఇప్పియండి మేడం అని అడుగుతున్నారు. నేను సార్తో చెప్పాను, నాన్ ఫామ్ డైరెక్టర్ సార్తో, సార్ ఇట్లా మిషన్స్ అడుగుతున్నారు సార్, అబ్బుల వరకు అన్న ఇప్పియండి అంటే ప్లాన్ చేస్తున్నామమ్మా అన్నారు, మాట్లాడుతున్నారు. ఇక దానికి ఇంత క్లారిటీ ఇంకా రాలే. అది